హలో ఎవ్రీవన్. సో కమెంట్స్లో చాలాసార్లు అడిగారు బ్లేడ్ రన్నర్ ఫ్రాంచైజీని ఎక్స్ప్లెయిన్ చేయమని. సో అందుకే హియర్ ఇట్ ఈస్. You look lonely. సో 1962లో ఫిల్లనాథన్ రాసిన టు ఆండ్రాయిడ్స్ డ్రీమ్ ఆఫ్ ఎ ఎలక్ట్రిక్ షిప్ బుక్ ఇన్స్పిరేషనే ఈ బ్లేడ్ రన్నర్ మూవీ. సో ఈ బుక్ నుంచి ఇన్స్పైర్ అయ్యి దాంట్లో కొన్ని చేంజెస్ చేసి రిడ్లీ స్కాట్ తన స్టైల్లో 1982లో బ్లేడ్ రన్నర్ అనే టైటిల్ తో మూవీని రిలీజ్ చేశాడు. బట్ ద ట్విస్ట్ ఈస్ మూవీ రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఎవరికి అర్థం కాలేదు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ బికేమ్ ఏ కల్ట్ క్లాసిక్. ఎంత క్లాసిక్ అంటే ఈ మూవీలో చూపించిన చాలా వరకు ట్రోప్స్ మీరు తర్వాత వచ్చిన చాలా ఫ్యూచరిస్టిక్ మూవీస్ లో చూస్తారు. లైక్ ఫ్లయింగ్ కార్స్, రోబోట్స్, స్మోకీ రెట్రో ఫ్యూచర్ అండ్ మెనీ మోర్. సో ఇవన్నిటిని అప్పట్లోనే ప్రాక్టికల్ విఎఫ్ఎక్స్ ఈ రెండింటిని కంబైన్ చేసి ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు అంత కనెక్ట్ అవ్వడానికి ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో అలా మూవీని రిలీజ్ చేయలేదు. అంటే ఇక్కడ స్టూడియో కట్ రిలీజ్ చేశారు అండ్ తర్వాత ఆ మూవీది 7 డిఫరెంట్ కట్స్ రిలీజ్ చేశారు. బట్ ఫైనలీ 2007లో డిజిటల్ రిమాస్టర్డ్ కాపీ అని చెప్పి డైరెక్టర్ అనుకున్నట్టు రిలీజ్ చేశారు. సో ఈ మూవీనే వి విల్ డిస్కస్ నౌ. సో మూవీ స్టార్టింగ్ లో టెక్స్ట్ తో మనకు క్లియర్ గా కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తారు. లైక్ మూవీ రిలీజ్ అయింది 1982 అయినా కానీ డైరెక్టర్ మనకి మూవీలో చూపించిన టైం పీరియడ్ వచ్చేసి 2019. అంటే 2019 లో వరల్డ్ ఎలా ఉండిద్ది అని చెప్పి వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే టైలర్ కార్పొరేషన్ అన్న కంపెనీ కొన్ని రోబోట్స్ ని తయారు చేసింది అండ్ మన దగ్గర అట్ ప్రెసెంట్ ఎలా అయితే ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ వర్షన్స్ ఉన్నాయో అలాగే ఆటలినప్పుడు నెక్సస్ వర్షన్ ఆర్ నెక్సస్ ఫేజెస్ అన్నారు. సో ఎవ్రీ ఫేజ్ లో ఆ రోబోట్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఆ రోబోట్స్ ని రెప్లికెంట్స్ అని పిలుస్తారు. అండ్ నెక్సస్ 6 రెప్లికెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాస్టీస్ హ్యూమన్స్ లాగానే ఉంటాయి చూడడానికి. ప్లస్ వాటి దగ్గర సూపర్ స్ట్రెంత్, ఎజిలిటీ అండ్ అలాగే ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో జనరల్లీ ఈ రెప్లికెంట్స్ ని యాజ్ అ స్లేవ్స్ లాగా వాడేవాళ్ళు. సో అర్త్ ఒకటే కాదు మిగతా ప్లానెట్స్ మీద కూడా మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర రెప్లికెంట్స్ ని యాజ్ అ స్లేవ్స్ లాగా పంపించేవాళ్ళు. కానీ ఒక పాయింట్ అయితే రెప్లికెంట్స్ కి అర్థమైంది దట్ వాళ్ళని సప్రెస్ చేస్తున్నారని. సో అందుకే అప్పుడు హ్యూమన్స్ రెప్లికెంట్స్ మధ్యలో వార్ స్టార్ట్ అయింది అండ్ రెప్లికెంట్స్ ని అర్త్ మీద బ్యాన్ చేశారు. అండ్ ఉన్న రెప్లికెంట్స్ ని కూడా చంపేయడానికి పోలీసులను హైర్ చేశారు అండ్ వాళ్ళని ఇక్కడ బ్లేడ్ రన్నర్స్ అని పిలుస్తారు. సో ఒక నెక్సస్ 6 రెప్లికెంట్ కనపడితే డైరెక్ట్ గా దాన్ని షూట్ చేయమని చెప్పి బ్లేడ్ రన్నర్ కి ఆర్డర్స్. సో వీళ్ళు చంపేయడాన్ని ఎగ్జిక్యూషన్ అనకుండా రిటైర్మెంట్ అని చెప్పి పిలుస్తారు. సో ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి మూవీ స్టార్ట్ అయినప్పుడు ఇస్తారు. దెన్ మనకి 2019 లో లాస్ ఏంజల్స్ ని చూపిస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పట్లోనే వాళ్ళు ఆ వరల్డ్ ని ఎక్సలెంట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. లైక్ ఆ సెట్లు గానీ షార్ట్స్ గానీ కూడా చాలా బాగుంటాయి. లైక్ అర్త్ మొత్తం పొల్యూట్ అయిపోవడం మూలన మొత్తం బాగా డార్క్ గా అని ఎప్పుడు వాన పడతా ఉంటది. అండ్ ఫస్ట్ షాట్ లో మీరు చూస్తే మొత్తం ఎటు చూసినా ఫ్యాక్టరీస్ ఉంటాయి. అండ్ ఇంకోటి మనకు అక్కడ టైలర్ కార్పొరేషన్ ని చూపిస్తారు. అండ్ అలాగే మోస్ట్ ఆఫ్ ది రిచ్ పీపుల్ ఇలాంటి పిరమిడ్ లైక్ స్ట్రక్చర్స్ లో ఉంటున్నారు అండ్ మిగతా వాళ్ళు స్ట్రీట్స్ లో ఉంటున్నట్టు మనకి అక్కడే చూపించారు. అండ్ తర్వాత మనకి టైలర్ కార్పొరేషన్ లోపల సీన్ చూపిస్తారు. వేరే అక్కడ ఒక ఆఫీసర్ టైలర్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఒక ఎంప్లాయ్ ని ఇంట్రాగేట్ చేయడానికి వచ్చాడు. సో ఇక్కడ వీళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు హ్యూమన్ రెటినా అని చూస్తారు. సో యాక్చువల్లీ ఇంట్రాగేషన్ వచ్చేసి ఆ మనిషి నిజంగానే హ్యూమన్ ఆర్ రెప్లికెంట్ కనుక్కోవటం. సో వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. దాన్ని బట్టి వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళ రెటినా ఎలా మూవ్ అవుతుందో చూసి రెప్లికెంటా కాదా అని చెప్పి తెలుస్తారు. సో అలాగే ఇక్కడ ఆఫీసర్ తనని చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. బట్ ఇంట్రాగేషన్ మధ్యలోనే తను లెగిసి ఆఫీసర్ ని షూట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దెన్ వి సీ మూవీ మెయిన్ హీరో అయిన రిక్ డెకర్డ్. సో అతని దగ్గరికి 2 ఆఫీసర్స్ వచ్చి కెప్టెన్ పిలుస్తున్నాడు అని చెప్పి పిలుస్తారు. ఫస్ట్ తను ఒప్పుకోడు. బట్ తర్వాత వెళ్ళి కెప్టెన్ ని కలుస్తాడు అని చెప్తాడు నువ్వు ప్రస్తుతానికి రిటైర్డ్ అయిపోయా, సో అందుకే నేను అలాంటి పని చేయనని. బట్ కెప్టెన్ వాళ్ళని కొలిగిని చంపేశారని చెప్పాక రిక్ ఒప్పుకుంటాడు. అండ్ దెన్ కెప్టెన్ రిక్ కి అసలు ఇన్ఫర్మేషన్ చెప్తాడు దట్ బయట ప్లానెట్ నుంచి 23 మెంబర్స్ ని చంపేసి 6 రెప్లికెంట్స్ అర్త్ మీదకి వచ్చారు. అండ్ వాళ్ళు వచ్చాక టైలర్ కార్పొరేషన్ లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేశారు. బట్ ఆ ప్రాసెస్ లో 2 చచ్చిపోయారని. సో ట్రై చేశారు కాబట్టి ఎవరైనా ఎల్లుంటారని చెప్పి ఇంట్రాగేట్ చేయడానికి ఆఫీసెస్ వెళ్ళి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ని ఇంట్రాగేట్ చేశారు. అండ్ అనుకున్నట్టు ఆ ప్రాసెస్ లో ఒక రెప్లికెంట్ బయటపడ్డాడు. కానీ అతను అక్కడ నుంచి తప్పించుకున్నాడు. అండ్ అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాడు దట్ మన స్టార్టింగ్ లో చదివిన ఇన్ఫర్మేషన్ ఎడిషన్ గా ఏం చెప్తాడంటే ఈ రెప్లికెంట్స్ అన్ని కూడా ఓన్లీ 4 years బతకగలవు. సో వీటిని ఇలాగే డిజైన్ చేశారని చెప్పి చెప్తాడు. సో మిగిలిన రెప్లికెంట్స్ ని పట్టుకుని చంపేమని కెప్టెన్ ఇతనికి ఆర్డర్స్ ఇస్తాడు. సో రిక్ టైలర్ కార్పొరేషన్ ఓనర్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి తన కలవడానికి వెళ్తాడు. అండ్ అక్కడే తను ఫస్ట్ టైం టైలర్ అసిస్టెంట్ అయిన రేచల్ ని కలుస్తాడు. సో టైలర్ అంటాడు నువ్వు కరెక్ట్ ఇంట్రాగేట్ చేసే ముందు ఒక ఫాల్స్ ఇంట్రాగేట్ చేయి సో దట్ నీ డివైస్ కరెక్ట్ గా పనిచేస్తుందో లేదో ఒక క్లారిటీ వస్తుందని. అండ్ ఆ ఇంట్రాగేషన్ వాళ్ళ అసిస్టెంట్ అయిన రేచల్ మీద చేయమని చెప్తాడు. ఇంకా సరే అని చెప్పి రిక్ కూడా రేచల్ ని మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు. చాలా క్వశ్చన్స్ అడిగాక ఇంకా ఫైనలీ తనని వెళ్ళిపోమని చెప్తాడు. సో అప్పుడు రిక్ టైలర్ తో అంటాడు యాక్చువల్లీ తను ఒక రెప్లికెంట్ కదా అని. సో టైలర్ అంటాడు ఎస్ నేను చాలా స్పెషల్ రెప్లికెంట్ అని చెప్పి అంటాడు. నెక్సస్ 6 వర్షన్స్ అందరినీ ఒక 10 or 20 క్వశ్చన్స్ అడిగితే తెలిసిపోద్ది. బట్ అదే తిని కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాక నీకు క్లారిటీ వచ్చింది. దానికి రిప్లైగా రిక్ అంటాడు యాక్చువల్లీ తనకు తెలియదు కదా తను ఒక రెప్లికెంట్ అని. దానికి టైలర్ అంటాడు ఎస్ అది తనకు తెలియదు. ఎందుకంటే నెక్సస్ 6 వరకు కూడా రెప్లికెంట్స్ కొత్తగా పుట్టిన బేబీకి మెల్లే ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి కొత్త ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు. బట్ తినే నా ఫస్ట్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్. సో
సో తన లోపల నేను ఫస్ట్ నుంచి కొన్ని మెమరీస్ అనేవి ఇన్సర్ట్ చేశాను. సో అందుకే తనకు తెలియదు తన ఒక రెప్లికెంట్ ఆర్ హ్యూమనా అని. నెక్స్ట్ మనం రిక్ ని కొంచెం ఇంట్రాగేట్ చేస్తా చూడొచ్చు. బట్ ఆ నెక్స్ట్ సీన్ లో మనం రాయ్ చూస్తాము. సో వచ్చేసి తప్పించుకుని వచ్చిన 6 రెప్లికెంట్స్ లీడర్ తాను. సో వీళ్ళు అక్కడున్న ఒక ఇంజనీర్ దగ్గరకు వెళ్తారు. అండ్ వి గెట్ టు నో అసలు ఈ రెప్లికెంట్స్ మెయిన్ మోటివ్ ఏంటని. సో వీళ్ళకి తెలిసిపోయింది వీళ్ళు 4 years తర్వాత చచ్చిపోతారని. సో అట్ ప్రెసెంట్ రాయ్ మిగతా వాళ్ళది 4th year. సో త్వరలోనే వాళ్ళు చచ్చిపోతున్నారు. బట్ వీళ్ళకేమో బతకాలని చెప్పి ఆశ వచ్చింది. సో అందుకే వీళ్ళ మెయిన్ గోల్ వచ్చేసి వీళ్ళ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేసుకోవటం. అండ్ అందుకే వీళ్ళు ఇంజనీర్ దగ్గరికి వచ్చి అది అడుగుతారు. బట్ ఇంజనీర్ చెప్తాడు నేను ఓన్లీ రెప్లికెంట్స్ ఐస్ తయారు చేస్తాను, మిగతాదంతా టైలర్ కార్పొరేషన్ ఓనర్ అయిన టైలరే డిజైన్ చేశాడు, తనే మీ బ్రెయిన్ డిజైన్ చేశాడని చెప్తాడు. అండ్ దెన్ వి సీ రిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అండ్ సర్ప్రైజింగ్లీ వి సీ రేచల్ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. సో తను అడిగిద్ది టైలర్ నీకు అసలు ఏం చెప్పాడని. సో రిక్ స్టార్టింగ్ లో చెప్పడు కానీ తను ఫోర్స్ చేయడంతో నిజం చెప్పేస్తాడు దట్ తను ఒక రెప్లికెంట్ అని. ఇదన్నా తను కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. అండ్ ఆ నెక్స్ట్ వి సీ ఒక రెప్లికెంట్ అక్కడ ఉన్న ఒక టాయ్ మేకర్ ని కలుస్తుంది. సో టాయ్ మేకర్ ఆ రెప్లికెంట్ ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అండ్ ఇంకో వైపు తీసి రిక్ ఎలాగోలా ఇంట్రాగేట్ చేసి ఒక అమ్మాయిని పట్టుకుంటాడు. బట్ తను అక్కడ నుంచి తప్పించుకోవడంతో తను షూట్ చేసి చంపేస్తాడు. అండ్ అక్కడే ఆల్రెడీ ఇంకో రెప్లికెంట్ కూడా ఉంటాడు. సో తను రిక్ ని షూట్ చేసే ముందే అక్కడికి రేచల్ వచ్చి తను షూట్ చేస్తుంది. అండ్ అలా రేచల్ సేఫ్ రిక్. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి రిక్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అండ్ అక్కడ వాళ్ళు చాలా మాట్లాడుకుంటారు దట్ యాక్చువల్లీ తన మెమరీస్ వచ్చేసి టైలర్ వాళ్ళ రిలేటివ్ అని. లేటర్ దే బికమ్ టూ క్లోజ్. అండ్ నెక్స్ట్ సీన్ లో వేసి ఆ టాయ్ మేకర్ దగ్గర ఉన్న రెప్లికెంట్ బాయ్ ఫ్రెండ్ రాయ్ అని. సో తన టాయ్ మేకర్ దగ్గరకు వచ్చి టైలర్ దగ్గరికి తీసుకెళ్ళమంటాడు బికాస్ టాయ్ మేకర్ హస్ కనెక్షన్స్ విత్ టైలర్. సో అలా ఫైనలీ రాయ్ టైలర్ ని కలుస్తాడు. అండ్ ఎలాగానే తను అడుగుతాడు దట్ తన లైఫ్ స్పాన్ పెంచమని. బట్ టైలర్ చెప్తాడు అది ఇప్పుడు నేను చేయలేను, అదంతా ముందు నుంచే ప్రోగ్రామ్ చేసి ఉందని. ఏదన్నా రాయ్ బాగా కోపం వచ్చి తన టైలర్ ని అక్కడే చంపేస్తాడు. అండ్ ఈ విషయం రిక్ కూడా తెలిసి తన వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తాడు. వేరే టాయ్ మేకర్ ఇంటికి వెళ్ళగానే తనకు అమ్మాయి రెప్లికెంట్ కనపడుతుంది. ఇంకా అందుకే రిక్ తను షూట్ చేసి అక్కడే చంపేస్తాడు. సో రాయ్ వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ అలాగే చచ్చిపోవడం చూసి తనకు బాగా కోపం వస్తుంది. అండ్ అందుకే తను రిక్ ని చాలా కొడతాడు. సో ఎలా వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఫైట్ అవుతుంది. మరి ఫైనలీ రిక్ అక్కడ నుంచి తప్పించుకోవడానికి బిల్డింగ్ పైకి ఎక్కి వేరే బిల్డింగ్ మీద దూకుతాడు. బట్ సరిగ్గా జంప్ చేయకపోవడం వలన తను వేరే బిల్డింగ్ కి ఎలాడుతూ ఉంటాడు. ఇంకా రాయ్ కూడా వేరే బిల్డింగ్ వచ్చి తన రిక్ తో అంటాడు ఇప్పుడు అర్థమైందే నీకు భయం అంటే ఎలా ఉంటదని. అంటే ఒక స్లేవ్ ఎలా అయితే భయంతో బతుకుతాడో ఇప్పుడు నీ పరిస్థితి అలా ఉందని. అలా చెప్పి తను రిక్ ని పైకి లాగుతాడు. అండ్ చెప్తాడు నేను 4 years లో చాలా బతికేశాను, మీకు చెప్పినా కానీ నమ్మలేని వింత విషయాలు నేను చూశాను. బట్ ఇప్పుడు నా మెమరీస్ ఈ వాన్ లో కన్నీళ్ళకి మెల్లే స్లోగా ఫేడ్ అయిపోతాయి. సో బేసిక్లీ రాయ్ వై హ్యూమన్స్ లైఫ్ ఇస్ వే గ్రేట్ఫుల్ అని చెప్పి ఫిలాసఫికల్ స్టైల్లో చెప్తాడు. సో ఒక విధంగా తను కావాలని చెప్పి రిక్ ని కాపాడి తన మీద మర్సీ చూపించాడు. ఇలాంటి విషయాలు మేక్స్ హ్యూమన్స్ లైఫ్. ఇదంతా చెప్తా తను అక్కడ చచ్చిపోతాడు. తన చేతిలో ఉన్న వైట్ పీజన్ ఎగిరిపోద్ది. ఇంకా తర్వాత రిక్ ని ఏజెంట్ కెఫ్ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతాడు. బట్ తీరా చూస్తే తలుపు తెరిసి ఉంటది కాబట్టి తను చాలా భయంతో లోపలికి వెళ్తాడు. బట్ అక్కడ రేచల్ నిద్రపోయి ఉంటది. తనకు చెప్తాడు నువ్వు నాతో కలిసి వచ్చేయడానికి రెడీయా అని. సో ఎందుకంటే యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది టైం బ్లేడ్ రన్నర్స్ ఆర్డర్స్ ఇచ్చారు దట్ ఏ రెప్లికెంట్ కనపడినా చంపేయమని. సో ఈ కొత్త మోడల్ రెప్లికెంట్ కూడా లెక్కైతే చంపేయాలి. బట్ రిక్ ఏమో జస్ట్ ఎవరైతే అపోజ్ చేస్తారో వాళ్ళనే చంపాలనుకుంటాడు. సో ఒకళ్ళు రేచల్ ఇక్కడ ఉంటే తన్నెత్తుక్కుంటా కూడా బ్లేడ్ రన్నర్స్ వచ్చి తను చంపేస్తారు. సో అందుకే వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతారు. బట్ వెళ్ళేటప్పుడు రిక్ నేల మీద ఒక ఓరిగామి యూనికార్న్ ని చూస్తాడు. సో యాక్చువల్లీ మనకు మూవీ మధ్యలో రిక్ కి ఒక యూనికార్న్ కలుస్తున్నట్టు చూపిస్తారు. అండ్ ఫస్ట్ లో తను హైర్ చేసిన ఏజెంట్ కెఫ్ తనతో పాటు ఉంటానే ఓరిగామి యానిమల్స్ ని తయారు చేస్తూ ఉంటాడు. సో ఫైనల్ వర్షన్ లో ఇలా చూపించి మూవీ ఎండ్ చేసేసారు. అండ్ దీంతో చాలా ఫ్యాన్ థియరీస్ క్రియేట్ అయినాయి దట్ యాక్చువల్లీ రిక్ కూడా ఒక రెప్లికెంటే అని. ఎందుకంటే తను ఒక్కడికే తెలుసు దట్ తన కల్లో యూనికార్న్ వస్తుందని. బట్ కెఫ్ ఏమో ఓరిగామి యూనికార్న్ తయారు చేసి అక్కడ పెట్టాడు. సో మేబీ ఇక్కడ రిక్ మెమరీస్ కూడా ఆర్టిఫిషియల్ అని చెప్పి చాలా ఫ్యాన్ థియరీస్ క్రియేట్ అయినాయి. అండ్ ఇంకో థియరీ వచ్చేసి మీరు మూవీ మొత్తం అబ్జర్వ్ చేస్తే నైట్ అప్పుడు రెప్లికెంట్ ఐస్ షైన్ అవుతాయి. అండ్ ఇదే స్టైల్లో మూవీ క్లైమాక్స్ లో కూడా రిక్ ఐస్ అనేవి షైన్ అయినాయి. సో డైరెక్టర్ ఏమో అప్పుడు కెమెరా క్వాలిటీ మూలన రిక్ ఐస్ అలా షైన్ అయినాయి అని చెప్పాడు. ఇన్ఫాక్ట్ డైరెక్టర్ నమ్మడు. బట్ ఆ రోల్ ప్లే చేసిన హారిసన్ ఫోర్డ్ ఏమో తన రెప్లికెంట్ అంటాడు. సో అలా క్రియేటర్స్ కూడా కన్ఫ్యూజ్డ్ గానే ఆడియన్స్ ని వదిలేశారు. సో యాక్చువల్లీ ఫస్ట్ లో రిలీజ్ చేసిన థియేటర్ కట్ లో ఇలా ఎండ్ చేయలేదు. ఇద్దరు కలిసి హ్యాపీలీ కార్ లో ట్రావెల్ చేస్తున్నట్టు ఎండ్ చేశారు. బికాస్ ఒక హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలి కాబట్టి. బట్ డైరెక్టర్ కట్ లో మనకి ఇలా ఎండ్ చేశారు. సో ఎలా అయితే ఇన్సెప్షన్ లాస్ట్ లో మనల్ని ఒక ట్విస్ట్ తో వదిలేస్తారో ఇలాగే ఇక్కడ ట్విస్ట్ తో ఎండ్ చేశారు. అండ్ దెన్ 2017 లో బ్లేడ్ రన్నర్ 2049 అని చెప్పి దాని సీక్వెల్ రిలీజ్ చేశారు. సో ఈసారి ఈ మూవీని డైరెక్ట్ చేసింది డెనిస్ వీలు. ఈయనే తర్వాత డ్యూన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 డైరెక్ట్ చేశాడు. సో ఆ మూవీస్ చూసుంటే ఇన్ సినిమాటోగ్రఫీ ఆర్ ఇన్ స్టైల్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. సో రియలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ
సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. సేమ్ లైక్ ఫస్ట్ పార్ట్, ఈ మూవీ కూడా ఎట్ ప్రెసెంట్ టైం కి బెస్ట్ విజువల్స్ ఉన్నాయి. అండ్ అలాగే స్టోరీ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ దీన్ని చాలా క్రేజీగా ఫస్ట్ పార్ట్ తో కనెక్ట్ చేశారు. సో ఎంత బాగున్నా కానీ యాడ్లీ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇట్ వాజ్ అ ఫెయిల్యూర్. సో మరి దీన్ని బ్లేడ్ రన్నర్ కర్సనాలో తెలియదు కానీ ఈ మూవీస్ రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఎవరికి అర్థం కాదు కానీ స్లోలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సో ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ ఫస్ట్ షాట్ లో కూడా మనకి టెక్స్ట్ ఫార్మాట్ లో చాలా ఇన్ఫర్మేషన్ చెప్తారు. దట్ లాస్ట్ మూవీ 2019 లో జరిగింది అండ్ టైలర్ చచ్చిపోవడంతో టైలర్ కార్పొరేషన్ వాస్ బ్యాంక్రప్ట్ అండ్ అలాగే చాలా గొడవలైనవి. బట్ 2020లో వాలస్ అనే అతను ఈ కంపెనీని కొనుక్కున్నాడు అండ్ తను రెప్లికెంట్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాడు ఫ్రమ్ నెక్సస్ 8. బట్ అప్పుడు కొన్ని గొడవలైనప్పుడు మిగిలిన రెప్లికెంట్స్ అందరూ కూడా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు అండ్ ఇంకా ప్రెసెంట్ టైమ్ లో ఆర్డర్ పాస్ చేశారు దట్ నెక్సస్ 8 అండ్ దానికన్నా ఓల్డర్ వర్షన్ అన్ని రెప్లికెంట్స్ ని రిటైర్మెంట్ ఇచ్చేయాలని, అంటే బేసిక్ గా చంపేయాలని. అండ్ అట్ ప్రెసెంట్ ఇప్పుడున్న వర్షన్ వచ్చేసి నెక్సస్ 9 అండ్ దెన్ వి సీ కాలిఫోర్నియా 2049 ఇన్ విచ్ వి సీ మూవీ మెయిన్ హీరో విచ్ ఇస్ ప్లేడ్ బై రైన్ గాస్లిన్. సో సర్ప్రైజింగ్లీ మనకు ముందే చెప్పేస్తారు దట్ తిన ఒక రెప్లికెంట్ అని. అండ్ ఈ విషయం తనకు కూడా తెలుసు. ఇన్ఫాక్ట్ తనకు తెలుసు దట్ తన మైండ్ లో ఉన్న మెమరీస్ అన్ని కూడా ఫేక్ అని అట్లా ఇంప్లాంట్ చేశారని. అండ్ తన పేరు కే. సో ఇప్పుడు తన మిషన్ వచ్చేసి తప్పించుకుని ఉన్న నెక్సస్ 8 అన్ని రెప్లికెంట్స్ ని చంపేయాలని. సో ఆ ప్రాసెస్ లో తను ఓ రెప్లికెంట్ ఇంటికి వచ్చాడు. సో అతను చంపేసినట్టు ప్రూఫ్ చూపించాలంటే తను కన్ను పేకాలి. సో ఇలా వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఫైట్ జరుగుతుంది. సో కే జస్ట్ చంపేసే ముందే ఆ రెప్లికెంట్ అంటాడు, నువ్వు రెప్లికెంట్ అయినా కానీ వేరే రెప్లికెంట్స్ ని ఎందుకు చంపుతున్నావు అంటే నువ్వు ఇంకా ఆ మెరాకిల్ చూడలేదు కాబట్టి. సో అలా తను చంపేసి అక్కడ నుంచి వెళ్ళిపోబోతాడు కే. బట్ అంతలోనే తను స్కానింగ్ లో ఆ చెట్టు కింద ఒక బాక్స్ ని చూస్తాడు. సో అందుకే ఆ బాక్స్ ని తీసి ఇన్వెస్టిగేషన్ పంపిస్తాడు అండ్ ఆ తర్వాత తను హెడ్ క్వార్టర్స్ కి వచ్చేస్తాడు. ఇక్కడ తన బేస్ లైన్ టెస్ట్ జరుగుతుంది. సో ఫస్ట్ పార్ట్ లో ఎలా అయితే రెప్లికెంట్స్ నిజమా కాదో తెలుసుకోవడానికి ఒక టెస్ట్ పెట్టేవాళ్ళు ఇది కూడా అలాంటిదే. బట్ ఇక్కడ వీళ్ళు ఇందాక పంపించిన రెప్లికెంట్ బాగానే ఉన్నాడా నెక్స్ట్ మిషన్ పంపించడానికి అది చెక్ చేస్తారు. సో కే అయితే సక్సెస్ఫుల్ గానే ఆ టెస్ట్ పాస్ అవుతాడు. నెక్స్ట్ తను వాళ్ళ ఇంటికి వెళ్తాడు అండ్ అక్కడ మనం అనా డి ఆర్మస్ చూస్తాము హూ ఇస్ ప్లేయింగ్ రోల్ ఆఫ్ జోయి. సో యాక్చువల్లీ తన ఒక హోలోగ్రామ్ అండ్ తిన్న తయారు చేసింది కూడా వాలస్ కంపెనీయే. సో లోన్లీనెస్ ని పోగొట్టడానికి ఈ హోలోగ్రామ్ ని తయారు చేశారు. ఇన్ఫాక్ట్ సిటీలో చాలా మంది దగ్గర ఈ హోలోగ్రామ్ ఉంది. సో ప్రెసెంట్ కే తో పాటు మాట్లాడడానికి ఎవరు లేరు కాబట్టి కే రియలీ లవ్స్ జోయి. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్ లాగా కే జోయికి ఒక అమ్యూనేటర్ ఇస్తాడు. సో ఇన్నాళ్ళు తన ఒక హోలోగ్రామ్ కాబట్టి వాళ్ళ ఇంట్లో పెట్టిన మెషిన్ ఉన్నంత రేడియస్ లోనే తను వర్క్ అవ్వగలదు. బట్ ఇప్పుడు ఈ డివైస్ మూలన ఈ డివైస్ ఎక్కడైతే ఉంటుందో తను అక్కడ ప్రొజెక్ట్ అవ్వగలదు. సో ఈ డివైస్ అయితే జోయికి బాగా నచ్చుతుంది బికాస్ తను ఫస్ట్ టైం బయట వాళ్ళు చూస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ కే మళ్ళీ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తాడు. మరి తనకు దొరికిన బాక్స్ ని వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేస్తారు అండ్ సర్ప్రైజింగ్లీ వాళ్ళకి ఆ బాక్స్ లోపల ఫీమేల్ హ్యూమన్ స్కెల్టన్ దొరుకుతుంది. అండ్ వాళ్ళ కాజ్ ఆఫ్ డెత్ ఏం తెలిసిద్దంటే తను చైల్డ్ బర్త్ అప్పుడు పెయిన్ తట్టుకోలేక చచ్చిపోయిందని. కానీ హియర్ ఇస్ ద ట్విస్ట్ దట్ కే చూస్తాడు అక్కడ ఉన్న ఒక బోన్ మీద కోడ్ ఉందని. సో ఇలాంటి కోడ్స్ ఓన్లీ రెప్లికెంట్ బాడీ లోపల ఉన్న బోన్స్ మీదే ఉంటాయి. సో ఇది చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ షాక్ అవుతారు బికాస్ నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్ రెప్లికెంట్స్ కెన్ రీప్రొడ్యూస్ అని. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు షాక్ అవుతారు అండ్ ఏం డిసైడ్ చేస్తారంటే ఈ ఇన్ఫర్మేషన్ ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళకూడదని. అండ్ వాళ్ళ ఆఫీసర్ కేక్ మిషన్ ఇస్తుంది దట్ ఈ బాడీకి సంబంధించి ఉన్న మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేయాలని. లైక్ రియల్లీ ఆ రెప్లికెంట్ బర్త్ ఇచ్చి ఒకవేళ బేబీ ఎక్కడైనా గ్రో అవుతుంటే ఆ బేబీని కూడా చంపేయమని. సో అందుకే తన ఆ కోడ్ తీసుకుని వాలస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్తాడు బికాస్ అట్ ప్రెసెంట్ వాళ్ళ దగ్గరే ఇప్పుడు దాకా తయారు చేసిన అన్ని రెప్లికెంట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో తన ఎలా కోడ్ చూపించగానే ఆ కోడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరకదు. సో యాక్చువల్లీ 2019 లో టైలర్ ని చంపేశాక ఒక 10 days దేర్ వాస్ కంప్లీట్ బ్లాక్అవుట్ అండ్ ఆ బ్లాక్అవుట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో చాలా వరకు రెప్లికెంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ అయిపోయింది. బేసికలీ ఎవరో కావాలని డిలీట్ చేశారు. సో అది ఎందుకో ఏంటో ఎవరికీ తెలియదు. సో ఆ ప్రాసెస్ లో ఈ కోడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. బట్ అక్కడ కే దగ్గరికి వాలస్ పర్సనల్ అసిస్టెంట్ అయినా లవ్ వచ్చి మాట్లాడుతుంది. సో ఆ బ్లాక్అవుట్ అప్పుడు కూడా వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ స్పెషల్ గా దాచారు. సో అలా వాళ్ళకి కోడ్ కి సంబంధించి ఒక ఫైల్ దొరుకుతుంది. సో ఆ ఫైల్ ప్లే చేసి చూస్తే దాని లోపల ఒక ఇంట్రాగేషన్ సీన్ ఉంటది. సో ఈ సీన్ చూడంగానే చాలా వరకు ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి స్టోరీ మీద ఒక క్లారిటీ వచ్చే ఉంటది. సో యాక్చువల్లీ ఇక్కడ మనం చూసిన సీన్ వచ్చేసి ఫస్ట్ మూవీలో మనం చూసిన రిక్కను రేచల్ మధ్యలో జరిగిన ఇంట్రాగేషన్ సీన్. సో ఇక్కడ రేచల్ పేరు తీసుకోలేదు కాబట్టి వీళ్ళకి రేచల్ ఎవరో తెలియదు. సో ఇక్కడ బేసికలీ స్టార్టింగ్ లో దొరికిన బోన్స్ ఇంకెవరియో కాదు రేచలి. సో మీకు గుర్తుంటే ఫస్ట్ పార్ట్ లో కూడా టైలర్ అంటాడు దీని చాలా స్పెషల్ అని బికాస్ టైలర్ తయారు చేసిన నెక్సస్ 7 లో తాను రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ని యాడ్ చేశాడు అండ్ తను తయారు చేసిన ఒకే ఒక నెక్సస్ 7 మోడల్ వచ్చేసి రేచల్ అండ్ షీ గెట్ ఓన్లీ క్లోజ్ విత్ రిక్ అండ్ లేటర్ వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో ఒకళ్ళ బేబీ పుట్టుంటే ఆ బేబీ పేరెంట్స్ వచ్చేసి రిక్ అండ్ రేచలే. సో స్టార్టింగ్ లో డేవ్ బటిస్టా అన్న మెరాకిల్ ఇదే దట్ ఆ రెప్లికెంట్ బర్త్ ఇవ్వగలదని. సో ఈ ఇంట్రాగేషన్ సీన్ చూశాక వాళ్ళకి ఓన్లీ రిక్ గురించే తెలిసింది. వాళ్ళకి రేచల్ ఎవరో తెలియలేదు. సో ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కే వెళ్ళి మన స్టార్టింగ్ లో చూసిన ఒరిగామి ఏజెంట్ ని కలుస్తాడు. సో తన రిగ్ గురించి అడిగితే తను చెప్తాడు తను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, లేటర్ తను రిటైర్ చేశారని. పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వడు. అండ్ ఇంకోవైపు మనం వాలస్ కార్పొరేషన్
కార్పొరేషన్ హెడ్ అయిన వాలెస్ ని చూస్తాము. సో అసలు యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రీవియస్ గా టైలర్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ని నెక్సస్ 7 లోనే యాడ్ చేశాడు. అండ్ తను తయారు చేసిన ఒక మోడల్ వచ్చేసి రేచల్, బట్ లేటర్ తను చంపేశారు. అండ్ ఆ నెక్స్ట్ వాలెస్ కంపెనీని టేక్ ఓవర్ చేసినా గానీ బ్లాక్అవుట్ లో ఎవరో నెక్సస్ 7 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డిలీట్ చేశారు. సో అలా తను నెక్సస్ 8 మోడల్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. అండ్ అట్ ప్రెసెంట్ నెక్సస్ 9, బట్ తన గోల్ వచ్చేసి రీప్రొడక్టివ్ ఆర్గన్ ఉన్న రెప్లికెంట్ ని తయారు చేయాలి, సో దట్ తను రెప్లికెంట్స్ ఆర్మీ తయారు చేయగలడు. అండ్ దానికోసం తను ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసినా గానీ పద్దాక తను ఫెయిల్ అయ్యాడు. అండ్ అట్ ప్రెసెంట్ తనకు కూడా బేబీ గురించి తెలిసింది. సో అందుకే తను లవ్ చెప్తాడు బేబీని తెమ్మని. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము కొంతమంది కే ని అబ్జర్వ్ చేస్తున్నారని. సో కే క్లూస్ కోసం స్టార్టింగ్ లో చూపించిన ఇంటి దగ్గరకు వెళ్తాడు. అండ్ తను వెతుకుతున్నప్పుడు చెట్టు కింద తనకు ఒక డేట్ కనపడుతుంది. ఆ డేట్ చూసి తను షాక్ అవుతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో వేసి లవ్ ఆ ల్యాబ్ లో నుంచి ఆ బోన్స్ అన్నిటిని దొంగలిస్తుంది. బికాస్ ఎట్ ప్రెసెంట్ తన మిషన్ కూడా బేబీని వెతకటం. బోన్స్ పోయిన విషయం తెలిసాక కెప్టెన్ గెట్స్ ఫ్రస్ట్రేటెడ్, బికాస్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక బయటకు వెళ్తే వరల్డ్ విల్ బ్రేక్ అపార్ట్ కాబట్టి. లేటర్ తన ఊరికే కే ని తనకు గుర్తున్న మెమరీస్ చెప్పమంటది. అప్పుడు కే తనలో ఇన్సర్ట్ చేసి తనకు గుర్తున్న మెమరీ ఒకటి చెప్తాడు. దట్ చిన్నప్పుడు తన ఒక ఫ్యాక్టరీలో ఉన్నాడు. అప్పుడు తన దగ్గర ఒక వుడెన్ హార్స్ ఉండేది, బట్ దాన్ని కొంతమంది పిల్లలు లాక్కోవడానికి ట్రై చేస్తే తన కిందకెళ్లి దాన్ని ఒక చోట దాచేశాడు. లేటర్ కే ఆ డేట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వెళ్తాడు. వేరే తాను ఆ డేట్ రోజున ఎంతమంది పుట్టారో ఆ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తాడు. సో తనతో పాటు జాయిన్ కూడా యాక్టివేట్ చేస్తాడు. సో అప్పుడే మనకు తెలిసిద్ది యాక్చువల్లీ తన మెమరీస్ లో ఉన్న హార్స్ వెనకమాల అదే డేట్ రాసుందని. సో తను అలా వెతుకుతుంటే తనకేం తెలిసిద్దంటే ఒకటే DNA తో ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్ అని. సో వాళ్ళిద్దరు ఒక ఆర్ఫనేజ్ లో పెరిగారు, బట్ ఏదో డిసీజ్ మూలాన ఫీమేల్ బేబీ చచ్చిపోయింది అండ్ మేల్ బేబీ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. సో ఇదంతా చూసాక జాయ్ అంటది నువ్వే చోజన్ వన్, అంటే రేచల్ కు పుట్టిన బేబీ నువ్వే అని చెప్పి కేతో అంటది. బట్ కే ఆ మాట నమ్మడు. నెక్స్ట్ వాళ్ళ కెప్టెన్ వద్దంటున్నా గానీ తన ఆర్ఫనేజ్ వెతుక్కుంటా వెళ్తాడు. వెళ్లే దారిలో అక్కడున్న కొంతమంది తన మీద అటాక్ చేస్తారు. కానీ సర్ప్రైజింగ్లీ ఎయిర్ నుంచి మిసైల్స్ వదిలి లవ్ తనకి హెల్ప్ చేస్తుంది. బికాస్ యాక్చువల్లీ లవ్ కూడా అసలు బేబీ ఎవరో తెలుసుకోవాలి కాబట్టి. సో తన వెళ్ళి ఆర్ఫనేజ్ లో రికార్డ్స్ చెక్ చేస్తే ఆ ఇయర్ కి సంబంధించి పేజెస్ అన్ని కూడా ఆల్రెడీ ఎవరో చింపేశారు. సో తను అక్కడ తిరుగుతా ఉంటాడు. అప్పుడే తనకు తన మెమరీస్ గుర్తొస్తాయి. సో అందుకే తను ఎత్తుక్కుంటా ఆ హార్స్ ఉన్న ప్లేస్ కు వెళ్తాడు. అండ్ ద సర్ప్రైజింగ్ పార్టీస్ నిజంగానే హార్స్ అక్కడ ఉంది. ఇది చూసుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అవుతాడు. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మెమరీస్ అన్ని కూడా ఊరికే ఎవరో తయారు చేసి పెట్టినవి కాదు, ఖచ్చితంగా ఎవరో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్న మెమరీస్ తనలో ఉన్నాయి అని. బట్ ఇంకా తనకు గ్యారంటీ లేదు ఆ మెమరీస్ అన్ని కూడా తనయ్యే అని. సో అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎనస్టిలీ నేను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. సో యాక్చువల్లీ తన వర్క్ వచ్చేసి రెప్లికెంట్స్ మైండ్ లో ఉండే ఫేక్ మెమరీస్ ని క్రియేట్ చేయటం. సో తను క్రియేట్ చేసిన మెమరీస్ వాళ్ళకి ఇన్సెట్ చేస్తారు. సో తనకేదో డిసీజ్ ఉండడం వలన తను ఎప్పుడు ఆ ఛాంబర్ లోనే ఉంటది, బయట వరల్డ్ ఎప్పుడు తను చూడలేదు. సో కే అడిగిన క్వశ్చన్ తను చెప్తుంది ఈ మెమరీస్ అన్ని కూడా రియలే అని. సో దిస్ వాజ్ అ వెరీ షాకింగ్ మూమెంట్. ఈ దెబ్బతో కే ఈ వరల్డ్ ని చూసే పర్స్పెక్టివ్ మారిపోద్ది. బికాస్ ఈ అండర్స్టూడ్ దట్ తన ఒక రెప్లికెంట్ కాదు, నిజంగానే ఎవరో తనకు బర్త్ ఇచ్చారని. అండ్ నెక్స్ట్ తనకు బేస్ లైన్ టెస్ట్ జరిగిద్ది, బట్ తన మైండ్ లో చాలా విషయాలు ఉండటం వలన తన టెస్ట్ ఫెయిల్ అవుతాడు. దాంతో వాళ్ళ కెప్టెన్ తను సస్పెండ్ చేస్తుంది. సో ఇంకా దెన్ కే వాంట్స్ టు ఫైండ్ ద మిస్టరీ. సో అందుకే తను అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడే జాయ్ అంటది నువ్వు ఒక పంచి ఆ మెమరీ మొత్తాన్ని అమ్యులేటర్ లో ట్రాన్స్ఫర్ చేసి, సో దట్ వాలెస్ కంపెనీ వాళ్ళు కూడా నీతో పాటు ఉన్నా కానీ ఎవరు మనల్ని ట్రాక్ చేయలేరు. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే ఒకలా అమ్యులేటర్ ఇరిగిపోతే కేవలం జాయ్ టైం స్పెండ్ చేసిన మెమరీస్ అన్ని జాయ్ మర్చిపోద్ది. బేసికలీ ఇంకా జాయ్ చచ్చిపోయినట్టే. బట్ స్టిల్ జాయ్ ఫోర్స్ చేయడంతో కే మెమరీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. నెక్స్ట్ ఆ వుడెన్ హార్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ లొకేషన్ తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. అండ్ అక్కడ సర్ప్రైజింగ్లీ ఫస్ట్ మూవీ హీరో అయిన రిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన అర్థం రిక్ ఇంకా బతికే ఉన్నాడని. అండ్ దెన్ కేన్ చూడంగానే హీ స్టార్ట్స్ టు ఫైట్, బట్ స్టోరీ తనకు అర్థమైంది ఇక్కడ తను చంపడానికి రాలేదని. సో ఇక్కడ కేక్ తెలిసినా గానీ రిక్కే వాళ్ళ ఫాదర్ అని చెప్పి రిక్ చెప్పడు. బట్ స్టిల్ ఆ బేబీ గురించి క్వశ్చన్స్ అడుగుతాడు. అప్పుడు రిక్ చెప్తాడు బేబీ పుట్టంగానే తను తీసుకెళ్లిపోయారు, సో దట్ ఆ బేబీ సేఫ్ గా ఉండాలని. అందుకే నేను ఆ బేబీని ఎప్పుడు చూడలేదని రిక్ చెప్తాడు. సో ఈ మధ్యలో సడన్ గా అక్కడికి లవ్ మెంబర్స్ వచ్చి అటాక్ చేస్తారు. సో వీళ్ళు కే కెప్టెన్ ని చంపేసి తన లొకేషన్ తెలుసుకున్నారు. అండ్ లవ్ రావటమే అక్కడ ఎమ్యులేటర్ ని ఎరక్కొడుతుంది. దాంతో జాయ్ చచ్చిపోద్ది. అండ్ తను కేని కొట్టి రిక్ ని అక్కడ నుంచి తీసుకెళ్లిపోద్ది. అండ్ అక్కడ నుంచి కేని స్టార్టింగ్ నుంచి ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తుందని చెప్పా కదా, వాళ్ళు తీసుకెళ్తారు. సో అది ఇంకెవరో కాదు, రెసిస్టెన్స్. అంటే స్టార్టింగ్ లో గొడవైనప్పుడు కొంతమంది రెప్లికెంట్స్ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారని చెప్పా కదా, సో ఆ గ్రూప్ ని రెసిస్టెన్స్ అని పిలుస్తారు. అండ్ ఇక్కడ మనకు కంటిన్యూస్లీ చాలా ట్విస్టులు తెలుస్తాయి. లైక్ ఫస్ట్ నుంచి వాళ్ళ బేబీని కాపాడడానికి బ్లాక్అవుట్ చేశారు. అండ్ ఆ బ్లాక్అవుట్ లో వీళ్ళే నెక్సస్ 7 ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ చేశారు. అండ్ ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇస్ అసలు ఆ రోజు ఇద్దరు పుట్టలేదు, ఓన్లీ ఒక బేబీ గర్లే పుట్టింది. కానీ ఒకళ్ళు తన గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే తను వెతుక్కుంటా వస్తారని చెప్పి వీళ్ళు కావాలని ఇద్దరు పుట్టినట్టు చేశారు. వేరే బేబీ గర్ల్ డిసీజ్ మూలన అప్పుడే చచ్చిపోయినట్టు కావాలని క్రియేట్ చేసి ఆ బేబీ బాయ్ మిస్సింగ్ అని చెప్పి చూపించారు. అంటే కే రియల్ ఈజ్ అ రెప్లికెంట్, కానీ ఆ బేబీ గర్ల్ మెమరీస్ ఎల్లో ఇన్సెట్ చేశారు. సో దిస్ వాజ్ రియలీ ఆ హార్డ్ హిట్టింగ్ రియాలిటీ ఫర్ కే. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ వచ్చేసి ఆ బేబీ గర్ల్ ఇంకెవరో కాదు,
ఇందాక మనం ల్యాబ్ లో చూసిన డాక్టర్ యానా. సో తను ఇన్నాళ్ళు వాలస్ సెంటర్ పనిచేస్తున్నా గానీ వాలస్ కి తినే ఆ బేబీ అని తెలియదు. సో అందుకే తను ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి కంటిన్యూస్లీ ఎదుగుతా ఉన్నాడు. సో తిన మెమరీస్ కేలో కావాలని ఎక్కిచ్చారు. అండ్ కోఇన్సిడెంట్లీ ఈ కేసు సాల్వ్ చేయడానికి తన్నే తీసుకున్నారు. అండ్ అందుకే తన మెమరీస్ చూడంగానే చేస్తుంది. ఇంకోవైపు మనం చూస్తాము రిక్ ను వాలస్ కలుస్తాడు. అండ్ వాలస్ ఆ బేబీ గురించి రిక్ ను అడుగుతాడు. బట్ రిక్ ఏమో ఆబ్వియస్లీ తెలియదని చెప్తాడు. అండ్ అందుకే వాలస్ ఎగ్జాక్ట్ రేచల్ అండ్ రెప్లికెంట్ ని అక్కడికి పిలుస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సీజే వాజ్ ఎక్సలెంట్ బికాస్ 90s లో ఉన్న రేచల్ లాగానే ఎగ్జాక్ట్ రెప్లికెంట్ ని ఇక్కడ చూపించారు. సో ఇక్కడ రేచల్ అడిగినా గానీ రిక్ చెప్పడు. దాంతో వాలస్ అక్కడ రేచల్ ని చంపేస్తాడు. ఇంకోవైపు వీసి రెప్లికెంట్ లీడర్ కేతో అంటది ఈ మొత్తం మిస్టేక్ లూజ్ అండ్ రిక్కే. సో అందుకే నువ్వు రిక్ ని చంపేస్తే ఈ మొత్తం మిస్టరీ క్లోజ్ అయిపోద్దని. అండ్ వీసి లవ్ రిక్ ని వేరేదో ప్లేస్ కి తీసుకెళ్తది. బట్ దారి మధ్యలోకి అటాక్ చేసి కావాలని చెప్పి రిక్ ను కాపాడతాడు. అండ్ అలాగే రిక్ తో అంటాడు నువ్వు ఇక్కడ సముద్రంలో మునిగిపోయి చచ్చిపోయని చెప్పి నేను ప్రపంచానికి చెప్తానులే అని. అండ్ లేటర్ రిక్ ని యానా దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు యాక్చువల్లీ రిక్ అడుగుతాడు అసలు నువ్వు నాకేమవుతావని. జస్ట్ ఒక స్మైల్ ఇస్తాడు. అండ్ తన లోపలికి వెళ్ళాక తను అక్కడే స్టేర్స్ మీద అలా పడిపోతాడు. అండ్ ఇలా ఈ మూవీని ఎండ్ చేశారు. సో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు కాబట్టి ఈ మూవీ థర్డ్ పార్ట్ గురించి ఏమీ చెప్పలేదు. బట్ నిజంగా సెకండ్ పార్ట్ దగ్గర స్టోరీని మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర ఆపారు. అండ్ హియర్ కమ్స్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈస్ సో మీరు కనుక నా ఏలియన్ రీక్యాప్ ఆల్రెడీ చూస్తుంటే ఆర్ఎల్స్ మీకు ఏలియన్ ఫ్రాంచైజ్ గురించి ముందు నుంచే తెలుసున్నా గానీ వాలస్ అనే కంపెనీ గురించి మీకు ముందు నుంచే తెలిసే ఉండిద్ది. సో యాక్చువల్లీ ఆ మూవీలో చూపించిన వాలస్ కంపెనీ అండ్ ఈ వాలస్ కంపెనీ ఒకటే. సో టెక్నికలీ బ్లేడ్ రన్నర్ ఫ్రాంచైజ్ అండ్ అలాగే ఏలియన్ ఫ్రాంచైజ్ రెండు ఒకే యూనివర్స్ లో ఉన్నాయని చెప్పి వీళ్ళలా చూపించారు. సో అసలు ఈ స్టోరీ ఎటాలతో తెలుసుకోవడానికి ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ థర్డ్ పార్ట్ అప్పుడే రాదులే. సో ఓవరాల్ దిస్ ఈస్ మై కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ బ్లేడ్ రన్నర్ ఫ్రాంచైజ్. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.